హాయ్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూపించే వీడియో ఏంటంటే పల్లెటూరి అందాలే కదండి. అప్పుడప్పుడు సరదాగా చిన్ని చిన్ని స్వీట్స్ కూడా చేసుకోవాలి కదా. ఈరోజు నేను చూపించేది గులాబ్ జామ్ పిండి ఓపెన్ చేసి వేసాను అనమాట. పళ్ళెంలో వేసాను. దాన్ని కొంచెం హాట్ వాటర్ కలిపి అలా కలుపుతూ ఉంటే అలా అంటే ఇప్పుడు మనం చపాతీ పిండి ఎలా అవ్వద్దో అలా కొంచెం టైట్గా ఉండాలన్నమాట. రౌండ్ చేసుకోవాలి కదా, మరి రౌండ్ చేసుకోవడానికి అవ్వాలి. అందుకే మనం చపాతీ పిండి ఎలా చేస్తామో అలా దాన్ని రౌండ్గా చేసుకోవాలి. ఒక ముద్దలా చేసుకున్న తర్వాత అలా శుభ్రంగా చాలా మెత్తగా స్మూత్గా రావాలన్నమాట. చపాతీ పిండి ఎంత స్మూత్గా ఉంటుందో అంత స్మూత్గా రావాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు తిన్నారా? అంతే కదండో, ట్రై చేశారా? నేనైతే చేశాను, కానీ ఇది సెకండ్ టైం. ఎప్పుడో ఒకసారి చేశాను, ఇప్పుడైతే మళ్ళీ ఇంకొకసారి ట్రై చేశాను. బాగానే వచ్చింది టేస్ట్ అయితే. లాస్ట్కి చూసారా అంతా ఒకేసారి నీట్గా ఒక ముద్దలో అయిపోయింది. ఇలా ముద్దగా అయిపోయిందని మెత్తగా చాలా స్మూత్గా ఉన్నానమాట. కదా మెత్తగా రౌండ్గా అవుతే బాగుంటుంది. అయిపోయిన తర్వాత చిన్న ఉండలు చేసుకోవాలన్నమాట. మనం ఏ సైజు కావాలో ఆ సైజు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చిన్నదైతే చిన్నది, పెద్దదైతే పెద్దది. నేనైతే చిన్నగానే చేశాను. పెద్దదంటే ఎందుకండి, తినేవాళ్ళు రెండైనా తింటారు, వేస్ట్ చేయకూడదు కదా. అందుకే చిన్నగా ఒకటి తినేవాళ్ళు రెండు తింటారు, తినలేని వాళ్ళు ఒకటి తింటారు. స్వీట్ చిన్నదే చేశాను అనమాట. చిన్న రౌండ్గా చేసుకోవాలన్నమాట. ఎక్కడ పగుళ్ళు అటువంటి ఏమి రాకుండా రౌండ్గా చేసుకోవాలి. అంతే కదా ఫ్రెండ్స్. రౌండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ పెట్టి ఆయిల్లో అలా దాంట్లో ఫ్రై చేసేయాలి. ఫ్రై చేసేసిన తర్వాత అవి గోల్డ్ రంగులో కొద్దిలోకి అవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, గోల్డ్ కలర్ ఏగి కొలిది వైట్ కలర్లో ఉన్నాయి, గోల్డ్ కలర్లోకి వచ్చేయాలి. ఎప్పుడైనా ఏదైనా స్వీట్ తినాలన్నా ఏం తినాలన్నా ఈజీగా అయిపోయేది ఒకటండోయ్, అదే గులాబ్ జామ్. అంతే కదా. తర్వాత మరి వీటిని పాకంలో వేయాలి కదా. నేను మన ఇష్టం, లూజ్ కావాలంటే లూజ్గా పెట్టుకోవచ్చు. నేనైతే ఒక గ్లాస్ వాటర్ పోసి కొలతగా పెట్టాను అనమాట. ఓన్లీ షుగర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. షుగర్ వేసి వాటికి కొంచెం తీగ పాకం మీద ఉంటారు కదా, అది వచ్చే వరకు కొంచెం మరగబెట్టాలన్నమాట. ఇవి అప్పుడు వేగిపోయిన వాటిని తీసుకెళ్ళి దాంట్లో వేసేయడమే. అయిపోయి గులాబ్ జామ్. వేడి వేపిన తర్వాత అలా వస్తాయి. వేడి హ్యాపీ గులాబ్ జామ్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతే కదండి, టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందని కూడా నాకు కామెంట్ చేయాలి. ఓకే, బాయ్.